రాణి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నేను రాణిలా బ్రతుకుదామనుకున్నాను. వీళ్ళింటికి కోడలిగా చేసి నన్ను రాణికి బదులుగా వీళ్ళింటి వంట మనిషిలా చేశారు. పైగా వీళ్ల కింద సేవ చేయలేక కాళ్ళు చేతులు నొప్పులు పుడుతున్నాయి. పైగా నా మొగుడుది మరియు మా అత్తగారివి గొంతెమ్మ కోరికలు. రోజు ఏదో ఒక కొత్త వంట చేయమని నన్ను తినేస్తున్నారు. అలా కూర్చొని రాణి బాధపడుతుంటే ఇంతలో వాళ్ళత్తయ్య సులోచన అక్కడికొచ్చింది. ఏంటి కోడలా, ఏం ఆలోచిస్తున్నావు? భోజనంలో ఏమైనా విషం పెట్టి నన్ను చంపేద్దామనుకుంటున్నావా ఏంటి? అలా అనుకుంటే ముందే చెప్పు, నేను ఆ రోజు ఉపవాసం చేస్తాను. నాకంత అదృష్టం ఉందా అత్తయ్య? మీరు చెప్పింది చేసేటప్పటికీ నాకు ఖాళీ ఉండదు. ఇంకా విషయం పెట్టడం గురించి ఆలోచించడమే. అంత ఖాళీగా నన్నెక్కడుంచుతున్నారు మీరు? పొద్దున్న లేచిన దగ్గర నుండి ఏం వండాలో ఏం వండాలో ఏం వండాలో అనేటప్పటికే నా రోజు గడిచిపోతుంది. సరే సరే, నీకు ఛాన్స్ ఇవ్వాలి గాని ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. నా కొడుకొచ్చే టైం అయింది. ఇంతకీ వంటేం చేసావు చెప్పు. ఏమైనా వండావా లేదా బయట నుండి తెచ్చుకోమంటావా? పెళ్ళైన తర్వాత ఒక్కనాడైనా బయట నుండి తెచ్చారా మీరు? 3 పూటలా నన్నే వండమంటారు. మీకు ఆకలెక్కువో తెలీదు, లేదా నా చేతి వంట అంత బాగుంటుందో తెలీదు. అలా పొయ్యి వెలుగుతూనే ఉంటుంది, మీరు తింటూనే ఉంటారు. ఈ రోజు వేరుగా కొంచెం పులిహోర తాలింపు పెట్టాను, మరియు కొత్తిమీర పచ్చడి చేశాను. ఇంకా ఎప్పటిలాగా అన్నం, సాంబార్, కూర వండాను. ఇంకేమైనా చేయమంటారా చెప్పండి. ఈ రోజుకి సరిపోతాయిలేవే, రేపటి కోసం చూద్దాంలే. వచ్చేటప్పుడు సీనుకి ఇంట్లో సరుకులేమేం కావాలో తీసుకురమ్మని చెప్పు. రాణి సరే అని సీనుకి వెళ్లి ఫోన్ చేస్తుంది. ఏంటి రాణి, ఏం కావాలి? ఆఫీస్లో బిజీగా ఉన్నాను, తొందరగా చెప్పు. మీరింటికొచ్చేటప్పుడు నేను సామాన్ల లిస్టు మీకు మెసేజ్ పెడతాను, అవి తీసుకొచ్చేయండి. దానికోసమే ఫోన్ చేశాను సరే అయితే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వెంటనే పక్కింటి వదిన గారు రాణి వాళ్ళింటికొస్తారు. వదిన గారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వంటేం చేశారు? ఏంటి వదిన గారు అంతలిసిపోయినట్టున్నారు? చాలా నీరసంగా కూడా ఉన్నారు. ఏం జరిగింది? ఈ రోజు ఇంట్లో బోర్ కొడుతుందంటే మీ అన్నయ్య గారు అలా బయటికి తీసుకెళ్లారు. తెల్లవారి నుండి సాయంత్రం వరకు తిరిగి నీరసం వచ్చేసింది. అవునా వదిన, సూపర్ అండి. అన్నయ్య గారు మిమ్మల్ని బాగా తిప్పారు. అవునండి వదిన గారు, తెల్లవారి నుండి రాత్రి వరకు ప్రతిరోజు మనం కష్టపడుతూనే ఉంటాం. మరి మనకి విసుగు రాకుండా ఉండడానికి ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలా? మీరైనా చెప్పండి. అవునులేండి వదిన గారు, అందరూ మా అన్నయ్య గారిలా ఉంటారా ఏంటి? ఈయనున్నారు పొద్దుటి నుండి రాత్రి వరకు తన పని, లేదా ఇంట్లో ఉన్నారంటే ఏదో ఒకటి వండి పెట్టమని. ఈ 2 తప్ప మాకింకేముండదు. అలా కాదులేండి వదిన గారు, ఏదో ఒక పనిలో ఉండుంటారు, అందుకే అలా అంటున్నారేమో. తీసుకెళ్తారులేండి. అన్నట్టు నేను చాలా మతిమరుపుదాన్నండి. మీరు వంటేం చేశారో అడగడానికి వచ్చి ఏవేవో మాట్లాడేస్తున్నా. కూరుంటే కొంచెం ఇస్తారా? మొత్తం వంట చెయ్యాలంటే ఇప్పుడు కొంచెం నీరసంగా ఉంది, అందుకే అడగడానికి వచ్చాను. వదిన గారు, ఎక్కువగానే వండానండి, పట్టుకెళ్ళండి అని కొంచెం కూర పట్టుకుని వెళ్తుంది. కాని రాణి మనసులో మాత్రం ఎక్కడికైనా తిరగడానికి వెళ్తే బావుండనిపిస్తుంది. ఇంతలో అక్కడికి సీను వస్తాడు. చూసుకో, నువ్వు చెప్పిన సామాన్లన్నీ తీసుకొచ్చాను. ఏమైనా తక్కువ ఉంటే ముందుగానే చెప్పు, లేదంటే ఆ కొట్టువాడు మళ్ళీ ఇవ్వనంటాడు. చూస్తాన్లేండి. ఎప్పుడూ సరుకులు తేవటం, సరుకులు చూడటం, ఆ సరుకులు వండటం, ఇదే నా పని. ఇంకో పనేమైనా ఉందా నాకు? ఏంటి రాణి అంత విసుక్కుంటున్నావు? ఏమైంది? నీకేం కావాలో చెప్పు, నేను తెచ్చి పెడతాను. చక్కగా వండుకొని తిందువు. మీకెప్పుడూ తిండిగోల తప్ప ఇంకేముండదు. మీకు మీ అమ్మకి ఎప్పుడూ ఏం వండుకొని తిందాం, 3 పూటలా తిండితోనే అయిపోద్ది. సరే సరే, కోప్పడకు. నువ్వేం చెప్తే అది చేస్తా. నీకేం కావాలో చెప్పు. నాకెక్కడికైనా తిరగడానికి వెళ్లాలనుంది, తీసుకెళ్తారా? పొద్దున వెళ్లి సాయంత్రం కల్లా వచ్చేద్దాం. ఓ సంతేనా? రేపు సెలవు పెడతాను, వెళ్దాం. నువ్వు, నేను, అమ్మ అందరం కలిసి వెళ్దాం. మీరింత తొందరగా ఒప్పుకుంటారనుకోలేదండి. ఇప్పుడే వెళ్లి అత్తయ్య గారికి చెప్పేసొస్తా అని చెప్పి రాణి సులోచన దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య గారు మీకొక విషయం తెలుసా? ఏంటో చెప్పవే, ఇలా సర్ప్రైజ్లో పెడతావేంటి? మీ అబ్బాయి మనందర్నీ రేపు బయటికి తీసుకెళ్తారంట. మనందరం వెళ్లి చక్కగా తిరిగేసొద్దాం. రేపటికి ఏమేం కావాలో సర్దుకోండి, ముఖ్యంగా మీ మందులు. వీడికి ఇంత మంచి ఆలోచన ఎలా వచ్చిందే? ఎప్పుడూ పని పని అంటాడు. అతనికి అంత బుర్రెక్కడుంది? నేనే ఆయన్ని బయటికి తీసుకెళ్లమని, నాకు తిరగాలనుందని అడిగితే సరే అన్నారు.
అదా సంగతి. సరే సరే, రేపు తొందరగా లేచి తయారై వెళ్ళిపోదాం అని చెప్పి రాత్రి పడుకొని పొద్దున్నే లేచి అన్నీ సర్దుకుని బయలుదేరతారు. సులోచన మాత్రం ఒక పెద్ద బ్యాగ్ పట్టుకొస్తుంది. ఏంటమ్మా అంత బ్యాగ్ పట్టుకున్నావు? సాయంత్రం కల్లా వచ్చేస్తాం కదా. ఉండరా, నాకు కావలసిన సామాన్లన్నీ ఉన్నాయి. మళ్ళీ ఏమైనా మర్చిపోతే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అన్నీ పట్టుకొస్తా. సరే అని చెప్పి వాళ్ళ ముగ్గురు ఒక మెట్రో ట్రైన్ ఎక్కుతారు. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. పెళ్ళైన తర్వాత మొదటిసారి మీరు నన్ను బయటికి తీసుకొచ్చారు. ఈ రోజైనా నాకు వంటగది నుండి విముక్తి వచ్చింది. ఏంటి, నువ్వు 25 మందికి వండుతున్నావా? ముచ్చటగా ముగ్గురికి వంట చేస్తున్నావు. దానికే ఓహో విందు భోజనం వండినట్టు తెగ బాధపడిపోతున్నావు. మేమప్పట్లో కర్రల పొయ్యి వెలిగించి దాని మీద వంట చేసేవాళ్లం. ఇప్పుడు గ్యాస్ మీద వెలిగించి ఒక ముగ్గురికి వంట చేయడానికి తెగ అలసిపోతున్నట్టు నటిస్తున్నావు. ఊరుకోండి, మాట్లాడితే మీ రోజులని తీసుకొస్తారు. అప్పట్లో మీరేం చేశారో మేం చూసామా ఏంటి? లేదా మావయ్య గారే చేశారేమో, ఎవరికి తెలుసు? అబ్బా ఆపుతారా మీ ఇద్దరి మాటలు? నాకు ఆకలిస్తుంది. ఏదైనా కొనుక్కొని తిందామంటే ఏమీ రావట్లేదు. దానికే ముందురా, నేను బ్యాగ్లోనే అన్నీ తీసుకొచ్చాను. 2 నిమిషాలాగు, వండేసి పెట్టేస్తా అని చెప్పి బ్యాగ్లో నుండి అన్ని సామాన్లు తీసి బయటపెట్టింది. ఏంటండి అత్తయ్య గారు, మీరు ఈ ప్యాక్లో అన్ని తీసుకొచ్చారా? కావలసిన వస్తువులన్నారు. అయినా అవన్నీ ముందు లోపల పెట్టండి, ఎవరైనా చూస్తే నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? మన వంట మన తిండి. ఇంటి భోజనం కన్నా ఏదైనా బాగుంటుందా? అని అన్ని సామాన్లు బయటకు తీసి వండటం ప్రారంభిస్తుంది. అదంతా చూసి రాణికి చాలా కోపం వస్తుంది. కాని అత్తగారు ఒకరే వంట చేయటం నచ్చక తను కూడా వెళ్లి వంట చేయడం ప్రారంభిస్తుంది. ఏంటండి అత్తయ్య గారు, ఒక్కరోజైనా బయట భోంచేద్దాం కదా. మీరు మెట్రోలో కూడా వంట పెట్టారు. ఒకరోజు బయట తింటే ఏం జరుగుతుంది? ఎన్నిసార్లు ఒకే విషయాన్ని రుద్దుతావు? ఆపు, నువ్వు వంట చేస్తున్నావు కదా, ముందు దానిపైన దృష్టి పెట్టు. కాని ఆ వంటల గుమగుమలు అక్కడున్న ప్రయాణికులకి బాగా నచ్చి, ఏంటండి ఏమో వండుతున్నారు? చాలా మంచి సువాసన వస్తుంది. మాకు కూడా కొంచెం పెట్టరా? కావాలంటే డబ్బిస్తాం. నిజమేనండి, ఇక్కడ పక్కనే మా పిల్లలు కూడా ఉన్నారు. చాలాసేపటి బట్టి ఆకలికి గోల చేస్తున్నారు. మీరేదైతే వండుతున్నారో అవి మా పిల్లలకిస్తే కొంచెం మీకు కావలసిన డబ్బిస్తాం. చాలాసేపటి బట్టి చూస్తున్నాం, కానీ తినడానికి ఏం రావట్లేదు. సర్లేండి ఇస్తాం. దానికేముంది? వండిన వస్తువుకి డబ్బులివ్వాల్సిన అవసరం లేదు. పిల్లలకు ఆకలంటున్నారుగా, దానికెందుకండి డబ్బులు? అని రాణి వండింది ప్లేట్లో వేసి వాళ్ళందరికీ ఇస్తుంది. కొంతసేపటి తరువాత వాళ్ళు బలవంతంగా డబ్బులు తెచ్చి రాణికిస్తారు. ఆ డబ్బు చూసిన సులోచన, రాణి, మనం ఈ మెట్రోలో భోజనం బిజినెస్ పెడితే బాగుంటుందేమో కదా? అవునండి అత్తయ్య గారు, మంచి డబ్బులొస్తాయి. ప్రతి ఒక్కరూ ఆకలితో అలమటిస్తున్నారు. ఇలా వేడివేడిగా మెట్రోలో ఉండి భోజనం ఎవరు పెడతారు చెప్పండి? సరిపోయారు, ఇద్దరికి ఇద్దరు. బాగుంది. ఇంట్లో ఖాళీగా తిని కూర్చోలేకపోతున్నారా? మెట్రోలో వంట చేసి అమ్ముతారా? రోజు మోసుకొచ్చి మోసుకెళ్లటం ఎంత కష్టమో తెలుసా? మీరు ఫుడ్ బిజినెస్ చెయ్యాలనుకుంటే అదేదో వంటల బిజినెస్ ఏదైతే ఉందో అది మన ఇంటి దగ్గర పెడితే సరిపోతుందిగా. అయితే నాకు ఇంకొక ఐడియా వచ్చిందిరా. రాణి ఇంటి దగ్గర వంట చేసి ఇస్తుంటే నేను రోజు తెచ్చి ఇలా ట్రైన్లో అమ్మితే సరిపోతుంది. అప్పుడు ఇంటి దగ్గర బిజినెస్ అవుతుంది, మెట్రోలో కూడా వంట బిజినెస్ సరిపోతుంది. సీను ఒప్పుకోవడంతో సులోచన మరియు రాణి ఫుడ్ బిజినెస్ మెట్రోలో మరియు ఇంటి దగ్గర రోజు చేసేవారు. కావేరి 2 చేతుల్లో బ్యాగులతో బట్టలు పట్టుకుని ఇంటికొస్తుంది. నీ పెళ్ళేమో గాని నేనలసిపోయాని. ప్రతి వస్తువు ఎక్కడ మర్చిపోతానోనని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని మరీ కొంటున్నాను. ఇప్పుడు చూడు, వెళ్ళి నీ పెళ్లిలో కావలసిన బట్టలన్నీ తీసుకొచ్చాను. చూసుకో, నీకు ఆ రంగులు నచ్చాయో లేదో, లేదంటే మళ్ళీ వెళ్ళి మార్చుకొని తేవాలి. జానకి బట్టలన్నీ బయటకు తీసి చూసింది. అమ్మా, చాలా బాగున్నాయి. మంచి కలర్ సెలెక్ట్ చేశావు. మార్చాల్సిన అవసరం ఏం లేదమ్మా. నాన్నేరి ఎక్కడున్నారు? నీతో రాలేదా? వచ్చారు. పక్కింటి బాబాయ్ గారు కనిపిస్తే మాట్లాడుతున్నారు. నీ పెళ్లికి కావలసిన ఏర్పాట్లు తనకు కొంచెం చెప్పారు కదా. అవునా, తొందరగా రమ్మనమ్మా, భోజనం చేద్దురు గాని. ఇప్పటికే ఆలస్యమైంది. ఈరోజు నాన్నకిష్టమైన వంటలన్నీ చేశాను. సర్లే, పిలుస్తాను. అయినా మీ అత్తగారింటే తల్లి చలికాలంలో ముహూర్తాలు పెట్టారు. మాఘమాసంలోనే ముహూర్తాలు పెడతానని పట్టుబట్టుకుని కూర్చున్నారు. అసలే మాఘమాసంలో మంటల్లో పడినా చలి తీరదంటారు.
ఇప్పుడు పెళ్ళంటే బంధువులు ఉండడానికి ఏర్పాటు చెయ్యాలంటే కష్టంగా ఉంది. అదే ఎండాకాలం అంటే ఏవో 2 టెంట్లు వేసేస్తే 2 ఫ్యాన్లు పెట్టేస్తే చాలు, చక్కగా అందరూ కలిసి సర్దుకొని ఉంటారు. అందుకే వైశాఖ మాసంలో పెళ్లి ముహూర్తాలు తీద్దామంటే లేదు, మాకు మాఘమాసమే కావాలి, మాకు మాఘమాసంలోనే పెళ్ళుండాలని చెప్పి ఇప్పుడు ముహూర్తాలు తీయించారు. బాబోయ్, మీ అత్తగారికి చాలా పట్టింపులు ఎక్కువే. అవునమ్మా, నాకు అందుకే భయమేస్తుంది. నేను అక్కడికి వెళ్తే ఎలా ఉండాలో ఏంటో. ఇంతలో జానకి వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యం లోపలికొస్తారు. మీ తల్లి కూతుర్లు ఎంతసేపు మాట్లాడినా ఇంకా తనివి తీరదు. నాకు బాగా ఆకలేస్తుంది, ముందు భోజనం పెట్టండి. ఎంతసేపు సోదు వేసేటప్పుడు మాత్రం మీ ఆకలి వెయ్యదు గాని ఇంట్లోకొచ్చి మా మీద జోకులు వెయ్యమంటే మాత్రం ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది. 2 నిమిషాలు ఆగండి నాన్నగారు, ఇప్పుడే భోజనం తెచ్చి పెడతాను అని జానకి లోపలికి వెళ్లి భోజనం తీసుకొచ్చి కావేరి మరియు సుబ్రహ్మణ్యంకి పెడుతుంది. వాళ్ళిద్దరూ భోజనంలో ఇలా చెయ్యి పెట్టిన వెంటనే ఏంటింత చల్లగా ఉన్నాయి? అవునే జానకి, కొంచెమైనా ఆలోచించవా? అసలే చలికాలం, వచ్చే ముందే కొంచెం వేడి చేసి వేడివేడిగా పెడతాను అన్న జ్ఞానం ఉండాలి కదా, కొంచెమైనా బుర్ర వాడాలి కదా. అసలే మీ అత్త చిన్నదానికి పెద్దదానికి భూతద్దంలో పెట్టి చూస్తుంది. నువ్విలా చాలా చల్లగా వండి పెట్టావంటే ఆవిడ మన ఇంటికి పంపించేస్తుంది నిన్ను, గుర్తుపెట్టుకో. జానకి, ఆవిడకి ఏం కావాలో తెలుసుకొని చెయ్యి. నీకు తోచినట్టు పని చేసుకుంటూ వెళ్ళావంటే ఆవిడ మాత్రం ఏమైనా అంటే అది నీ తప్పే అవుతుంది, ఆవిడది కాదు. సరే అమ్మా, ఆవిడ చెప్పినట్టే చేస్తాను. నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను. అలా 10 రోజుల్లో జానకిని రాముకిచ్చి వివాహం చేస్తారు. కొత్త కోడలు అత్తవారింట్లో అడుగు పెడుతుంది. అలా 2-3 రోజులు గడిచాక రాము జానకితో మాట్లాడుతూ, ఏంటి జానకి, రోజు కంగారు పడుతూ భయపడుతూ ఉంటున్నావు? ఇది మన ఇల్లు, నీకు నచ్చినట్టుండు. అయినా అమ్మ కూడా నిన్నేమీ అనలేదు, నువ్వెందుకింత కంగారు పడుతున్నావు? ఏదో ఒక్కసారి పిలిచాననుకో, ఏదో జరిగిపోయినట్టు కంగారు పడుతూ పరిగెడుతున్నావు. ఏమైనా తగిలి పడిపోతే దెబ్బలు తగులుతాయి కదా, అదే నువ్వు కొంచెం ప్రశాంతంగా నడుస్తూ వెళ్తుంటే దెబ్బలు తగలకుండా ఉంటాయి. అంటే నాకు కొత్తగా ఉంది, ఏం చెయ్యాలో, ఎవరైనా ఏమైనా అనుకుంటారోనని ఎక్కువగా భయం వేస్తుంది. అందుకే అత్తయ్య గారు ఎప్పుడు పిలిచినా నేను కంగారు పడుతూ భయపడుతూ పరిగెడుతున్నాను. ఒకవేళ ఆలస్యమైతే ఆవిడేమైనా అనుకుంటారేమోనని. అలా మాట్లాడుతూ ఉండగా జానకి వాళ్ళ అత్తగారు సూర్యకాంతం వస్తుంది. ఏంటి పిల్ల, ఏం చేస్తున్నావు? ఈరోజు నువ్వే వంట చెయ్యాలి. ఈ రోజు వరకు పెద్ద కోడలు అన్ని పనులు చేస్తుంది. తను రోజు ఒక్కతే చేస్తుంది కదా, ఈ రోజు ముహూర్తం ప్రకారం వంట చేస్తే పనుల్లో వంటల్లో నువ్వు కూడా సాయంగా ఉంటావు. అలాగే అత్తయ్య, ఏం వండాలో చెప్పండి, వండేస్తాను అని కంగారు పడుతూ సమాధానమిస్తుంది. మొదటిసారి వంట చేస్తున్నావు కదా, పరమాన్నం చేసి పెట్టు, మరియు మామూలుగా తినే భోజనం వండు. నీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తే చెప్పు, అర్థమైందా పిల్ల? జాగ్రత్త, మొదటిసారి వండుతున్నావు అని చెప్పి వెళ్ళిపోయింది. కాని జానకి భయపడుతూ కంగారు పడుతూ ఊరు వాడా ఏకం చేసి మొత్తం వంటగదంతా చిందర వందర చేసేసి ఎలాగో పరమాన్నం మరియు మధ్యాహ్నం తినడానికి వంట చేసి పెడుతుంది. కాని ఆ కంగారులో ఒక్క వంట కూడా హాట్ బాక్స్ లో పెట్టకుండా అలా పొయ్యి మీద వదిలేస్తుంది. వంట చేసి అలసిపోవడంతో గదిలోకి వెళ్లి నిద్రపోతుంది. అయిపోయిందా వంట? తొందరగా భోజనం వడ్డించు. జానకి కంగారుగా లేచి భోజనం పెడుతుంది. ఏంటమ్మా, భోజనం ఇంత చల్లగా ఉంది? వండిన తర్వాత హాట్ బాక్స్ లో తీయాలి కదా, మర్చిపోయావా పిల్ల? చలికాలం కదా, వేడివేడిగా భోజనం తినాలని ఎవరికైనా ఉంటుంది. అదే హాట్ బాక్స్ లో తీస్తే భోజనం వేడిగా ఉండేది. నన్ను క్షమించండి అత్తయ్య గారు, నేనిలా అనుకోలేదు, మరియు కంగారులో మర్చిపోయాను కూడా. ఈసారి నుండి వేడివేడిగా వడ్డిస్తాను. రేపు మన వీధిలో ఉన్న నా వయసు వాళ్ళందరూ మన ఇంటికి భోజనానికి వస్తున్నారు. ఇలా చల్లగా కాకుండా వేడివేడిగా వాళ్ళకి భోజనాలు పెట్టాలి. మా ఇంటికి కొత్త కోడలొస్తే పార్టీ ఇస్తానని మాట ఇచ్చాను. అది కూడా నీ చేతి వంటే అయ్యుండాలి. అలా మాట్లాడుతూ ఉండగా రాము వచ్చాడు. ఏంటమ్మా భోజనాలంటున్నావు? ఎవరిని పిలుస్తున్నావేంటి? అదేదో కొంచెం చెప్తే నా ఫ్రెండ్స్ ని కూడా పిలుస్తాను. పెళ్ళైనప్పటి నుండి వాళ్ళు పార్టీ పార్టీ అని చావగొడుతున్నారు. నేనేదో నా ఫ్రెండ్స్కి కోడలు భోజనం తినిపిద్దామనుకుంటే నువ్వేంట్రా మళ్ళీ నీ ఫ్రెండ్స్ని పిలుస్తానంటావు? తనొక్కతే నాయే చెయ్యగలదా ఇంత పని? ఆయన ప్రతి దాంట్లో వేలు పెట్టడం నీకు బాగా అలవాటైపోయింది.
నా ఫ్రెండ్స్ ఏం 10 మంది లేరమ్మా, ఇద్దరే. అది కూడా ఆఫీస్ వాళ్లే. నేను రోజు ఆఫీస్కి వెళ్తుంటే మీ భార్య చేసిన వంటేది అని చావగొడుతున్నారు. అందుకే అన్నానమ్మా, దానికే దెబ్బలాడతావేంటి? సరే అయితే నా ఫ్రెండ్స్ ఒక 4, నీ ఫ్రెండ్స్ ఒక 2, మొత్తం 6 కదా. నేను కొంచెం సాయం చేస్తాను, ఇద్దరం కలిసి చేసేద్దాం. ఏం పర్వాలేదత్తయ్యా, అందరికీ కలిపి నేను వంట చేసేయగలను. మీరొచ్చిన వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ విశ్రాంతి తీసుకోండి. సరదాగా సంతోషంగా ఉండండి చాలు. సరే అయితే, ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలు. ఇంకో ముఖ్యమైన విషయం, వంట అవగానే హాట్ బాక్స్లోకి భోజనం తీసేయి, వడ్డించేటప్పుడు వేడిగా ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి వంట చేయటం ప్రారంభిస్తుంది. చక్కగా అన్ని వంటలు పూర్తి చేశాక, అయ్యో, ఈ హాట్ బాక్స్లు ఎక్కడున్నాయో నాకు కనిపించట్లేదు. మళ్ళీ భోజనం చల్లగా అయిపోతే దెబ్బలాడతారు. అయినా అత్తయ్య గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్తో, పిలిచి హాట్ బాక్స్లు ఎక్కడున్నాయని అడిగితే కోప్పడతారేమో. ఇక్కడేమో బర్నర్స్ ఉన్నాయి, ఇవి పెడదాం. దాని మీద మనం వండిన బార్నీలు పెట్టేస్తే అలా వేడవుతూనే ఉంటాయి. అప్పుడు తినేటప్పుడు కూడా చాలా వేడిగా ఉంటుంది అనుకుంటూ డైనింగ్ టేబుల్ పైన బర్నర్స్ పెట్టి దానిపైన వండిన సామాన్లన్నీ పెట్టి అలా వేడి చేస్తూ ఉంటుంది. ఇక ఫుడ్ చల్లగా అవదనుకొని తన తెలివితేటలకి మురిసిపోతుంది. హబ్బా, ఇప్పుడు నన్ను అత్తయ్య గారు అస్సలు తిట్టరు. చలికాలంలో చల్లని భోజనం పెట్టానని అనుకోరు. వచ్చిన చుట్టాలు కూడా నన్ను మెచ్చుకుంటారు. అయ్యో, ఆలస్యం అయిపోతుంది. అర్జెంటుగా అత్తయ్య గారిని మరియు వచ్చిన చుట్టాలని పిలిచి భోజనం పెట్టాలి. కానీ ఇవన్నీ పెట్టడం వల్ల డైనింగ్ టేబుల్ చిన్నదైపోయింది. ఓ పని చేస్తాను, ఇద్దరేసి చొప్పున భోజనం పెడదాం. అప్పుడు ఇవి చల్లగా అవ్వవు, భోజనాలు కూడా అందరూ చేస్తారు. అలా తన అత్తయ్య గారిని మరియు వచ్చిన ఫ్రెండ్స్ని పిలవడానికి వెళ్తుంది. అందరూ లోపలికొచ్చి డైనింగ్ టేబుల్లో ఉన్న బర్నర్స్ చూసి ఆశ్చర్యపోతారు. అత్తయ్య గారు రండి, కూర్చోండి. హాట్ బాక్స్లో పెట్టినా చల్లగా అయిపోతాయి. అందుకే బర్నర్స్ పైన పెట్టాను. ఎంతసేపు తిన్నా, ఎంత లేట్గా తిన్నా వేడిగానే ఉంటుంది. అమ్మా తెలివైన పిల్ల, ఇప్పుడు నువ్వు డైనింగ్ టేబుల్ అంతా బర్నర్స్ పెడితే వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చొని తింటారు? అయినా బర్నర్స్ పెట్టాలనుకున్న ఐడియా నీకెలా వచ్చింది? మొన్నొక సీరియల్ చూశాను అత్తయ్య. అందులోని వాళ్ళు రెస్టారెంట్కి వెళ్తే అక్కడ బర్నర్స్ పెట్టి భోజనాలు వేడి చేస్తూ ఉన్నారు. ఈ ఐడియా ఏదో బాగుంది మరియు చలికాలంలో ఉపయోగపడుతుందని ఇలా చేశాను. అయినా మీరు హాట్ బాక్స్ ఎక్కడ పెట్టారో కనిపించలేదు నాకు. కనిపించకపోతే వచ్చి అడగాలి కదా ఎక్కడ హాట్ బాక్స్లున్నాయి అని. ఇలా ప్రవర్తిస్తే వచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? చేస్తే చేసావు గాని బర్నర్స్ పెట్టాలన్న ఐడియా నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు నేను కిందన అందరికీ కూర్చోవడానికి సర్దుతాను. తర్వాత భోజనాలు చేద్దాం. అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని తిందాం. అలాగా పైన 6 5 కాకుండా ఇక్కడ విందు భోజనంలా అందరం కూర్చొని తినొచ్చు. వెళ్ళు జానకి, వెళ్ళి ప్లేట్లు తీసుకురా. జానకి ప్లేట్స్ తీసుకొచ్చాక అందరూ సరదా పడుతూ కూర్చొని భోజనం చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు.